మనకు ఇష్టమైన కర్బూజా పండును జ్యూస్ లాగా కాకుండా ఇలా పల్పులాగా చేసుకొని తినండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. అదే జ్యూస్ లాగా చేసిస్తే వాళ్ళు జ్యూస్ తాగడానికి ఇష్టపడరు. అదే మనం ఈ విధంగా పల్ప్ లాగా చేసిస్తే తినడానికి ఇష్టపడతారు. అదే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఇస్తే వాళ్ళు ఒక బౌల్ తినే చోట 2-3 బౌళ్ళు అడుగుతారు. అస్సలాం వాలేకుమ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు కష్మాస్ కిచెన్. మనం కర్బూజా పల్ప్ను చేయడానికి ముందుగా మనం కర్బూజా పండ్లని తీసుకోవాలి. కర్బూజా పండ్లని మంచిగా తొక్క తీసుకోవాలి. తొక్క తీసుకొని మంచిగా ఈ విధంగా తొక్క తీసుకోవాలి. తొక్క తీసుకున్నాక మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ వాష్ చేసుకున్న కర్బూజా పళ్ళను మనం సగానికి కోసి అందులో ఉన్న గింజలను తీసుకోవాలి. ఆ గింజల్ని పాడేయకుండా మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకుంటే గింజలన్నీ మంచిగా ఉంటాయి. ఆ గింజల్ని మనం మరీ ఎండలో కాకుండా కొంచెం నీడున్న చోట ఆరబెట్టుకోవాలి. అవి మనకి మంచిగా పనికొస్తాయి. కర్బూజా గింజలు కూడా ఈ విధంగా లోపల ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. కర్బూజాని తీసేసుకొని మంచిగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కర్బూజా పండ్లని మనం పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కదా, హాఫ్ డే స్కూల్ నుంచి రాంగ్లోనే మనం ఈ విధంగా పొద్దున చేసి ఫ్రిడ్జ్లో పెట్టి రాంగ్లోనే వాళ్ళకి ఇస్తే మంచిగా చల్వ చేస్తుంది, మంచిగా వేడి చేయదు, వెంటనే వాళ్ళకి శక్తిని అందిస్తుంది. ఈ కర్బూజా పండ్ల వల్ల ఈ సమ్మర్లోనే కదా ఎక్కువ దొరికేది కర్బూజా పండ్లు. ఈ విధంగా ముక్కలుగా కోసుకోవాలి. ఈ కోసుకున్న ముక్కల్ని మనం ఒక గిన్నెలో వేసుకుందాం. ఈ రెసిపీని ట్రై చేయండి, మీ పిల్లలకి తినిపించండి. చాలా ఇష్టపడి తింటారు పిల్లలైతే. మా ఇంట్లో అయితే మా పిల్లలకి అందరికీ ఇష్టం, పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు. ఇందులో 2-3 స్పూన్లు పంచదార వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మంచిగా స్మాష్ చేసుకోవాలి. మంచిగా ఒక 2 సార్లు కలుపుకొని ఇట్లా మనం దంచుకుంటుంటే స్మాష్ అయిపోతుంది మెత్తగా. ఒక 5 మినిట్స్, మొత్తం 10 మినిట్స్లో అయిపోయిందండి ఈ రెసిపీ. సింపుల్గా ఈ విధంగా చేసుకుంటే పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. సూపర్ టేస్ట్ యమ్మీగా కర్బూజా పల్ప్. ఈ విధంగా ఒక్క బౌల్ తినే చోట 2-3 బౌల్ తింటారు మీ పిల్లలైతే. చాలా సూపర్ టేస్ట్. జ్యూస్ అంటే తాగరు ఎక్కువగా, పిల్లలు ఇష్టపడరు జ్యూస్లని. కొంతమంది పిల్లలైతే వామిటింగ్స్ కూడా చేసుకుంటూ ఉంటారు జ్యూస్ వల్ల. అదే ఈ విధంగా చేసిస్తే వాళ్ళు మంచిగా తింటారు.